హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. బృందావనం పార్ట్ 93తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్స్ హైప్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఇంతకీ వీళ్ళు ఎలా దొరికారు శివ్? ఎక్కడ దొరికారు అని అడుగుతాడు మైక్. ఆయు ఎప్పుడైతే ఫోటో ఐడెంటిఫై చేశాడో అప్పుడే నాకు ఇంక డౌట్ వచ్చింది. తను వచ్చిందంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం పని మొదలు పెడతారు అని. వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఐషుని పిల్లల్ని ఏదో చేయాలని, అంటే వాళ్ళని నాకు దూరం చేసి నాకు పెయిన్ ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. రిసెప్షన్ ఫంక్షన్లో పిల్లల్ని మాయం చేయడానికి ఏదో ఒక అవకాశం దొరుకుతుందని ప్లాన్ అయితే వేస్తారు వాళ్ళు. ఫంక్షన్ కాబట్టి అందరూ వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అంతగా పట్టించుకోరు అని వాళ్ళ ఆలోచన. అందులో విఐపీలు వస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళ వెనక వచ్చిన సెక్యూరిటీ డ్రైవర్స్ వీళ్ళందరూ బయటే కదా ఉంటారు. వాళ్ళందరూ మనకి తెలియదు కూడా కదా. అందుకే వాళ్ళు అలా ఎంటర్ అయ్యే అవకాశం మాత్రమే ఉందని నేను అనుకున్నాను. సెక్యూరిటీగా వచ్చాం మీకు వచ్చిన గెస్ట్లకి అని చెప్పి ఎంటర్ అవడానికి ప్లాన్ వేస్తారు వాళ్ళు. వీలైతే ఇక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేయాలి, లేదా పిల్లల్ని వాచ్ చేయాలి ఈ రోజు నుంచి అని వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్తో వాళ్ళ ముగ్గురిని పంపించాడు ఇక్కడికి. పిల్లలు ఎప్పుడు ఒంటరిగా దొరికితే అప్పుడు తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. నాకొచ్చిన అనుమానంతోనే నేను ముందే అలర్ట్ చేశాను అందరినీ. టీం మెంబర్స్ ఫంక్షన్ హాల్ బయట మొత్తం గస్తీ కాయడం మొదలుపెట్టారు. విఐపీలకు వచ్చిన సెక్యూరిటీ డ్రైవర్స్కి మనం సపరేట్గా ఏర్పాటు చేశాం కదా డిన్నర్, అక్కడ కూడా కొంతమంది టీం మెంబర్స్ ఉన్నారు. నాయక్ కిలోమీటర్ అవతల మనం ఫిక్స్ చేసిన సీసీ కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు దొరికారు వీళ్ళ ముగ్గురు. నేను అనుకున్నట్లే పేరుకి విఐపీ సెక్యూరిటీ డ్రెస్ వేసుకున్నారు కానీ ఎలా రావాలో కాసేపు వాళ్ళకి అర్థం కాలేదు. మనం లాంగ్ డిస్టెన్స్లోనే వాచ్ చేయడం మొదలుపెట్టాం కాబట్టి తొందరగా దొరికారు. అక్కడే కారాపి వాళ్ళు ఫోన్ మాట్లాడడం, ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం మొత్తం నాయక్ వాచ్ చేశాడు. ఫోన్ మాట్లాడాక కారు అక్కడే వదిలేసి నడుచుకుంటూ లోపలికి ఫంక్షన్ దగ్గరికి రావడానికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ ప్రవర్తన ఎందుకు అనుమానంగా ఉండి నాకు కాల్ చేశాడు నాయక్. నేను వెళ్ళి అబ్జర్వ్ చేసి టీం మెంబర్స్ని అలర్ట్ చేశాను. వాళ్ళు వెళ్ళి ముగ్గురిని పట్టుకొని మనం ఏర్పాటు చేసిన వ్యాన్ వెంటనే ఎక్కించేశారు. వ్యాన్లో ఎక్కించి వాళ్ళని మొత్తం చెక్ చేసేసరికి పిల్లల ఫోటోలు, ఐషు ఫోటో ఉంది. వాళ్ళే అని క్లియర్ అయిపోవడంతో నేను వెళ్ళాను. ఒక్క 10 నిమిషాలు. నన్ను చూడగానే వాళ్ళకి పూర్తిగా విషయం అర్థమైపోయింది. కానీ వాళ్ళకి కూడా ఆ బ్లాక్ షీప్ ఎవడన్నది తెలీదు. ఫోన్లో మాత్రమే కాంటాక్ట్ అవుతున్నాడు, అది కూడా శాటిలైట్ ఫోన్ వాడుతున్నాడు. అది కనుక్కోవడం కొద్దిగా కష్టమవుతుంది కదా. పిల్లల్ని పట్టుకొని వాడికి అప్పగించడానికి ₹1,00,00,000కి వీళ్ళు కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు. టీం మెంబర్స్తో వెంటనే వాళ్ళని తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని నాయక్కి చెప్పాను. అరగంటలో నాయక్ వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ సేకరించేశాడు. ఎలా సేకరించాడు అని అడుగుతాడు మైక్. ఇవాళ రేపు అన్ని న్యూస్లు యూట్యూబ్లో వస్తున్నాయి కదరా. వీళ్ళ పేర్లు కొట్టగానే వీళ్ళ పేర్ల మీద ఉన్న కేసులన్నీ డిస్ప్లే అయిపోయాయి. వెంటనే వాళ్ళని తీసుకువెళ్ళిన టీం మెంబర్స్కి కాల్ చేసి వాళ్ళ గురించి ఇలా న్యూస్ వస్తుంది, అవన్నీ నిజమా ఫేకా అన్నది వాళ్ళ నోటితోనే చెప్పించండి అని నేను చెప్పగానే వాళ్ళు పని మొదలుపెట్టారు. చంపేస్తామని గన్తో బెదిరించడంతో చచ్చినట్టు నిజాలు అన్నీ ఒప్పుకున్నారు ముగ్గురు. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు ఆ విషయమే వాళ్ళు మెసేజ్ పెట్టారు. 10 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసి అంతకంటే దారుణంగా చంపేశారు. అందుకే వాళ్ళని బంధించి ఉంచడం, మళ్ళీ వాళ్ళ కోసం కాపలా కాయడం అనవసరం అనిపించింది నాకు. ఒక ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా వెంటనే ఈ డెసిషన్ తీసుకున్నాను. మంచి పని చేశావు. నిజంగా అలాంటి ఎదవలు బతికుండడం కూడా వేస్ట్. అయినా
బోర్డర్లో సైనికులు శత్రు సైనికుల్ని చంపడం లేదా? అది తప్పు కానప్పుడు వీళ్ళు కూడా శత్రువులే కదా. మన దేశంలో ఉంటూ ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా మారరు అంటాడు మైక్. వాళ్ళ కుటుంబాల గురించి ఎంక్వైరీ చేశాం. ఇద్దరికి భార్యలు లేరు. వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కాకపోతే తల్లి తండ్రులు ఉన్నారు. ఇంకొకటికి భార్య బిడ్డలు ఉన్నారు. అందుకే రేపు మన టీం మెంబర్స్ వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి మనమే వాళ్ళ జీవితకాలం హ్యాపీగా బతకడానికి వాళ్ళకి మనీ ఇస్తున్నాం అని అంటాడు శివ్. వాళ్ళందరికీ తెలుసు కదా వీళ్ళు ఎంత ఎదవలో. తెలిసిన తల్లిదండ్రులు కదా, ఆ ప్రేమ ఉంటుంది. ఇంతకీ అసలు ఆ బ్లాక్ షిప్ ఎవరు శివ్? ఎవడో మరి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? అసలు చిన్న క్లూ కూడా లేకుండా వాడే బయటకు వస్తాడు. వాడి ప్లాన్లన్నీ తిప్పికొడుతుంటే వాడికి అసహనం పెరిగిపోద్ది. అప్పుడు వాడి అంతటా వాడు బయటికి వస్తాడు. ఈలోపు నేను వాడిని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి వాడు వీళ్ళు ఏమయ్యారని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మనం జామర్తో మేనేజ్ చేశాం. ఆ టైం ఫుటేజ్ ఏమైందని అనుమానం వస్తే అని అడుగుతాడు మైక్. అది మేనేజ్ చేశాం. వాడికి తెలియదు ఇంకా. వాడు సీసీ ఫుటేజ్ కోసం అడగడు. అడిగితే తెలిసిపోతుంది అని. వాడెవరో కానీ దొరికితే నీ చేతిలో అయిపోతాడు శివ్. చూద్దాం ఎంతకాలం దాగుడు మూతలాడతాడో అని మ్యాన్షన్లోకి ఎంటర్ అవడంతో ఆ విషయాలేమి రోజీతో చెప్పకు. నేను కూడా ఇంట్లో ఎవరికి చెప్పాలనుకోవడం లేదు. ఇప్పుడే అవసరమైతేనే చెప్తాను అని అంటాడు శివ్. ఓకే శివ్, నేనెవరికీ చెప్పను. నువ్వు కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండు. ఇన్నాళ్ళు అంటే శత్రువు ఎవరో తెలిసి వాడు ఆట కట్టించడానికి ప్లాన్లు వేసేవాడివి. కానీ ఇప్పుడు శత్రువు ఎవరో తెలీదు. ఎటు నుంచి ఆపద వస్తుందో కూడా తెలీదు. నువ్వెలాగో అప్రమత్తంగా ఉంటావు. కానీ ఎందుకో నాకు చిన్న బాధ. నీతో ఉండడం అవడం లేదు అని అంటాడు మైక్. వాడు ఎవరని తెలిసినా తెలియకపోయినా నా ఆలోచన ఇప్పుడు ఒకలాగే ఉంటుంది కదా. నేను చూసుకుంటానులే. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ముందు కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీద పెట్టు. ఇలాంటి కేసులు మీకు తెలియకుండా నేను 7 years డీల్ చేశాను. 20 ఏళ్లకే ఇందులో దిగాను నేను. వీళ్ళాట నేను కట్టిస్తానులే. అంతగా నీ అవసరమైతే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను. 4:30 అయిపోయింది. కాసేపు పడుకుందాం పదా అని అనగానే మైక్ లోపలికి వెళ్ళిపోతాడు. శివ్ పైకి వెళ్ళిపోతాడు. శివ్ వెళ్ళేసరికి తన ప్రాణమైన ముగ్గురు ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని అలా చూసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పిల్లల పక్కన కూర్చుంటాడు శివ్. పిల్లలిద్దరు నుదురు మీద ముద్దు పెట్టి మీ వరకు ఎవ్వరిని రానివ్వను అని మనసులో వాళ్ళని చూస్తూ అనుకుంటాడు. కాసేపు అలాగే చూసి అలసటగా ఉండడంతో కళ్ళు మూసుకుంటాడు శివ్. అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పడుకునేటప్పుడే గడియారం తెచ్చుకొని అలారం పెట్టుకొని పడుకుంటుంది రాగిని. కరెక్ట్గా 4 అయ్యేసరికి గడియారం మోగటంతో లేచి కూర్చుంటుంది. బయటకు వచ్చేసరికి ఇంకా ఎవరు లేచి ఉండరు. వెంటనే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఫోన్ కోసం తన రూమ్ వైపు వెళుతుంది రాగిని. రూమ్ డోర్ చిన్నగా తెరిచి విశాల్ మంచి నిద్రలో ఉండడంతో నెమ్మదిగా లోపలికి వస్తుంది. విశాల్ ఫోన్ ఎదురుగా బెడ్ మీదే కనిపించడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది రాగిని. గబగబా ఆ ఫోన్ పట్టుకొని బయటికి వచ్చేస్తుంది. విశాల్ రోజు పడుకునే ముందు ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోవడం అలవాటు. డ్రగ్స్ మానేసిన తర్వాత అతనికి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సజెషన్ తీసుకొని తక్కువ మోతాదులో ఉన్న స్లీపింగ్ పిల్ ఒకటి వేసుకోవడం అలవాటు. దానివల్ల తొందరగా మెలకువ రాదు అతనికి. అది రాగినికి తెలుసు గనక రూమ్లోకి ధైర్యంగా వెళ్ళింది. విశాల్ ఫోన్ పాస్వర్డ్ కూడా రాగినికి తెలుసు. అందుకే ఫోన్ తీసుకొని బయటికి పరుగు పెట్టింది. గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ లాక్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్కి డయల్ చేస్తుంది. మంచి నిద్రలో ఉన్న రాజీ ఫస్ట్ సారి చేసినప్పుడు ఫోన్ ఎత్తదు. ఫోన్ లిఫ్ట్ చేయి అనుకుంటూ రెండోసారి మళ్ళీ చేస్తుంది. ఈసారి ఎవర్రా ఈ టైంలో
అనుకొని ఫోన్ ఎత్తుతుంది రాజీ. హలో అని రాజీ అనగానే అమ్మా అంటూ ఏడవడం మొదలు పెడుతుంది రాగిని. కూతురు ఏడుపు విని టక్కున లేచి కూర్చుంటుంది రాజీ. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడుగుతుంది కూతుర్ని. మొత్తం ఏకరువు పెడుతుంది రాగిని. అంతా విన్న రాజీ, నీకసలు బుద్ధుందా? ఎవడు కదిలించమన్నాడు వాళ్ళని? ఆ శివ సంగతి తెలిసి కూడా ఎందుకు అలాంటి పని చేశావు అని కయ్యమంటుంది కూతురు మీద. ఏదో దెబ్బ కొడదామని చేశానమ్మా, కానీ ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు. ఒకసారి మామయ్యతో మాట్లాడు, ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళ వైపు కూడా చూడను. ఈ పనిష్మెంట్ నుంచి నాకు విముక్తి ఇవ్వమని చెప్పు. చేతిలో రూపాయి లేదు, ఫోన్ కూడా తీసేసుకున్నారు. మొత్తం ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. ఒళ్ళు హోనమైపోతుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, ఇంక జీవితంలో వాళ్ళ వైపు నేను తిరిగి చూడను అని చెప్తుండగానే రాగిణి చేతిలో ఫోన్ లాక్కుంటారు వాళ్ళ అత్తగారు. ఆవిడ లేచి వచ్చేసరికి తలుపు తీసే ఉంటుంది. స్టోర్ రూమ్ వైపు వెళ్ళి చూస్తే అక్కడ రాగిణి ఉండదు. అప్పుడే లేచి పని చేస్తుందా అని బయటకు వచ్చి చూసేసరికి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటువైపు వెళ్ళేసరికి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కనిపిస్తుంది రాగిణి. వెంటనే కోపంగా వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఆవిడ. నువ్వు చేస్తున్న పని ఇదా? పొద్దున్నే లేచి పని చేయాలని చెప్తే దొంగతనంగా ఫోన్ తెచ్చి మీ అమ్మకు చేస్తున్నావా? మీ అమ్మకి చేస్తే ఏమన్నా భయమా మాకు అని అంటుంది కోపంగా. ఫోన్లో ఇవన్నీ వింటున్న రాజీ హలో హలో అంటుంది కోపంగా. కూతురికి మీరు ఎలాగో బుద్ధి నేర్పలేకపోయారు, ఇప్పుడు నేను నేర్పుతున్నాను, మీరేం మాట్లాడకండి అని అంటుంది అత్తగారు రాజీతో. నా కూతురు ఆస్తి నువ్వు అనుభవిస్తూ నా కూతుర్ని పనిపిల్లని చేశావా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు అని రాజీ సీరియస్ అవుతుంది. నీ కూతురు ఆస్తా? ఎక్కడి నుంచి వచ్చింది నీ కూతురికి ఆస్తి? నీ కూతురు ఏమైనా సంపాదించి కూడబెట్టిందా, లేక నువ్వేమన్నా చెమటోడ్చి కష్టపడి పోగేసి నీ కూతురికి ఇచ్చావా? ఈ ఆస్తి నా మనవరాల కోసం దయ తలచి వాళ్ళు రాసిన ఆస్తి. ఆస్తి ఇచ్చి హాయిగా బతకమని చెప్తే పగ అంటూ వాళ్ళనే నాశనం చేయాలని చూసింది. మీ అమ్మ కూతుర్లు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలు. ఆస్తి తన చేతిలో ఉంటే ఎక్కడ తగలేస్తుందో అని భయంతో నా పేరు మీదకి మార్పించారు శివాంష్. నీ కూతురికి ఇప్పుడు పనితనం నేర్పుతున్నాను. తన ఇంటి పని తను చేసుకుంటే పని పిల్ల అవ్వదు. ఏ ఎన్నాళ్ళు కూర్చొని ఆర్డర్ వేసి మరీ నా చేత చేయించుకుందిగా, కూతురు లాంటిదే అని నేను కూడా ఇన్నాళ్ళు చేశాను సేవ. గొడవ పడడం ఇష్టం లేక కనీసం తన కూతుర్ని కూడా పట్టించుకోలేదు నీ కూతురు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఒక ఇల్లాలి బాధ్యత ఏంటో తనకి నేర్పుతున్నాను. పొరపాటున మీ అమ్మాయి మాట విని వెళ్ళకండి అక్కడికి. అస్సలే శివాంష్ చాలా కోపంగా ఉన్నాడు. మీరు వెళ్ళి కనుక ఏదైనా అడిగితే ఇప్పుడు మీకున్న నిలువ నీడ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి అని ఫోన్ కట్ చేస్తారు రాగిణి వాళ్ళ అత్తగారు. వెళ్ళి పని కాని, లేదంటే వాత పెట్టేస్తాను ఇప్పుడు అని రాగిణి మీద అరుస్తారు ఆవిడ. చేసేదేమీ లేక చచ్చినట్టు పనులు చేయడం మొదలు పెడుతుంది. రాజీ మాత్రం రాగిణి వాళ్ళ అత్తగారన్న మాటలన్నిటికీ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అయినా ఏం చేయలేదు. ఆవిడన్నది నిజమే. ఇప్పుడు గనక వెళ్ళి అడిగితే నన్ను కూడా బయటికి గెంటేస్తారని వాళ్ళందరినీ తిట్టుకుంటూ కూర్చుంది రాజీ. ఉదయాన్నే 8ంటికి అన్వేష్ అమృతని తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించడానికి గుడికి బయలుదేరుతారు. వాణి, నరసింహ గారు, రవి గారు, శారద వాళ్ళతో పాటు హరిగారి ఫ్యామిలీ కూడా బయలుదేరుతారు. అందరూ గుడికి వెళ్ళి అమృత పేరు మీద పూజ మొదలు పెడతారు. అమృతతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తారు. తర్వాత చిన్న హోమం చేసి మిగిలిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. 10:30 అయ్యేసరికి పూజ మొత్తం అయిపోతుంది. పంతులు గారు ఇద్దరిని ఆశీర్వదిస్తారు. ఇంకే ప్రాబ్లం ఉండదమ్మా, ఆ చిన్న దోషం కూడా పోయింది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మీరు అని చెబుతారు పంతులు గారు. ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చొని ఆకలి వేస్తుంది, ఇక వెళ్దాం పదండి అనడంతో అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. శివ్ ఏదో మాట్లాడాలి అన్నాడు. ఏం మాట్లాడతాడు అని ఆలోచిస్తూనే తర్వాత రోజు ప్రయాణం ఉంది కనుక బ్యాగులో బట్టలు సర్దుతూ ఉంటారు అనురాధ. అక్కడికి వచ్చిన స్నేహ, అమ్మా
నేనొక 10 రోజులు ఇక్కడే ఉండొస్తాను అని అంటుంది. ఏం అవసరం లేదు. రేపు మాతో బయలుదేరు. వెళ్ళి బట్టలు మొత్తం సర్దుకో అని అంటారు అనురాధ. ఏమైందమ్మా? ఉంటానంటే వచ్చేయ్ అంటున్నావు అని అడుగుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను? ఒక వయసు వచ్చాక ఎంత బావ మరదలైనా చనువుగా ఉంటే వేరేగా అర్థం చేసుకుంటారని. అయినా వినకుండా ఎప్పుడు వాడి దగ్గరే ఉంటావు నువ్వు. దానివల్ల నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించావా? అందుకే వెళ్ళిపోదాం. రేపు నాతో వచ్చేసాయి అని అంటారు అనురాధ. బావతో మాట్లాడడం, పక్కనుండడం కూడా తప్పేనా? నలుగురు అంటూనే ఉంటారు. అంత మాత్రాన అవి పట్టించుకోవాలా అమ్మా? అదంతా నాకు తెలీదు స్నేహ. మాట పడాలంటే నా వల్ల కాదు. మాట రాకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకో అని అంటారు ఆవిడ. అప్పుడే పనమ్మాయి వచ్చి, అమ్మా, శివబాబు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు అని చెబుతుంది. సరే, నువ్వెళ్ళు, వస్తున్నానని బ్యాగ్ సర్దడం అయిపోవడంతో బయటికి వస్తారు అనురాధ గారు. కథ కొనసాగుతుంది. మరి శివ్ అడిగిన దానికి అనురాధ గారు ఒప్పుకుంటారా? ఆవిడ మొదటి నుంచి ఉన్న ఆలోచననే అలాగే కంటిన్యూ చేస్తూ పెళ్ళికి నిరాకరిస్తారా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.